గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మోసపూరిత వాగ్దానాల వల్ల ప్రజలు తికమకపడ్డారని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయకులు చేసిన చిన్న చిన్న పొరపాట్లతో పాటు అమలుకు నోచుకొని హామీలకు ఆశపడి ప్రజలు ఎమ్మెల్యేలను ఓడించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దుఃఖసాగరంలోకి ముంచారని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా పారిపోయిన రేవంత్ రెడ్డి తాను మంచాన పడి ఇతరులను విమర్శించటం సమంజసం కాదని మన్నె శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన కార్యకర్తలు నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆలా వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు ఇలా మన పొరపాట్ల వల్ల మన ఆలోచన విధానం తప్పిపోయి ఈరోజు ఏమో చేస్తారని ఆశపడ్డారా? మరి ఏంది కేసీఆర్ గారు వస్తారు మళ్ళా ముఖ్యమంత్రి అని మన పొడికాడు ఉన్నది వాస్తవే. కానీ లక్ష్మారెడ్డికి ఓటేయండి కేసీఆర్ గారికి వస్తారా? ఆలా వెంకటేశ్వర గారికి ఓటేయండి కేసీఆర్ ఎట్లా వస్తారు? శ్రీనివాస్ గారికి ఓటేయండి కేసీఆర్ ఎట్లా వస్తారు? వారిని ఆలోచన చేసుకుంటారా? ఎవరు మంచి నీళ్ళు ఇచ్చారు, ఎవరు కరెంట్ ఇచ్చారు, ఎవరు బాగుపరిచారు, మన పన్ను పంటలను ఎవరు కొనిపించారు, రైతు బంధు ఎవరు వేసారు, కళ్యాణ లక్ష్మి నిన్న ఉన్న పిల్ల పెళ్లి అవుతుంది చాలా దారుణం. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తాడు ఇచ్చిండేవా? ఎవరికన్నా ఇవాళ నీకు పిల్లలు ఆడపిల్లల శాపం తప్పి తగిలి నువ్వు ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో నువ్వు మూల్యం చెల్లించుకుంటావు అని చెప్తున్నాను. నేను ఖచ్చితంగా నేను బాధపడ్డాను కాదు. నేను మీ ఏమన్నా నేను మాట్లాడడానికి జవాబు ఇస్తాను మీకు న్యాయంగా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసేది? ఈ రోజు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనమందరం ఈరోజు కేసీఆర్ గారిని ఒక దుఃఖ సాగరంలో వచ్చేసినాం. మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు వచ్చి ఏమన్నాడు మహబూబ్నగర్లో, అయ్యా మీ ఎంపీ మంచోడే, నేను ఎప్పుడైనా ఇట్లనే మంచోడు, మీద ఎవరికి ఆన్ చేసేవాడు కాదు మంచోడే, కానీ మంచానం అంటాడు. మరి నువ్వు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ తీసుకున్న నాగడవు, చేవేలా పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జ్ తీసుకున్న నాగడవు, మరి ఇప్పుడు ఉన్నావా? పారిపోయినావు. మంచాన్ని ఇవ్వడావా నేను పడేదా? ఒక్క బాగా ఆలోచన చేసుకోండి. భయం భూములు చూడి పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కడ 2 కాన్స్టిట్యూన్సీలు పోతున్నాయి, నేనేదో తప్పించుకున్నా. మరి మంచాన్ని ఇవ్వడట్లా నేను పడట్లా ఆలోచన చేసుకో.